వరలక్ష్మీదేవిగా కనకదుర్గమ్మ అట్టహాసంగా ప్రారంభమైన పవిత్రోత్సవాలు. ఎన్టీఆర్ జిల్లా ఇంద్రకీలాద్రిపై శ్రావణ శోభ. అమ్మవారి దర్శనానికి బారులు తీరిన భక్తులు, కిటకిటలాడుతున్న క్యూ లైన్లు. అందరికీ నమస్తే. ఆంధ్రప్రభ భక్తి ఛానల్కి స్వాగతం. నేను సంతోషి. ముగ్గురమ్మల మూలపుటమ్మ, కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా పిలువబడే ఆ కనకదుర్గమ్మ కొలువుదీరిన ఎన్టీఆర్ జిల్లాలోని ఇంద్రకీలాద్రి శ్రావణ శోభను సంతరించుకుంది. శ్రావణ శుక్రవారాన్ని పురస్కరించుకొని అమ్మవారి ఆలయం సర్వాంగ సుందరంగా, సువర్ణ శోభితంగా కనిపిస్తోంది. దుర్గమ్మ ప్రధాన ఆలయంతో పాటు ఉప ఆలయాలను రంగురంగుల పూలతో అలంకరించారు. ఇక శ్రావణ శుక్రవారాన్ని పురస్కరించుకొని ఆ జగన్మాత వరలక్ష్మీదేవిగా భక్తులకు దర్శనమివ్వగా, అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. క్యూ లైన్లన్నీ కిక్కిరిసిపోగా ఇంద్రకీలాద్రి భక్తుల రాకతో సందడిగా మారిపోయింది. ప్రధాన ఆలయంలో కనకదుర్గమ్మ అమ్మవారిని శ్రీ లక్ష్మీదేవిగా అలంకరణ చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అంటే ఉదయం 9:30 నుండి భక్తులకు అమ్మవారి దర్శన భాగ్యాన్ని కల్పించారు. క్రమక్రమంగా భక్తులు రాక పెరుగుతున్న నేపథ్యంలో 100 రూపాయలు, 300 రూపాయలు, 500 రూపాయల టికెట్లను రద్దు చేసిన అధికారులు అందరికీ ఉచిత దర్శన భాగ్యాన్ని కల్పించారు. అలాగే అంతరాలయ దర్శనాన్ని సైతం రద్దు చేసి బంగారు వాకిలి ద్వారా అమ్మవారి దర్శనానికి అనుమతిచ్చారు. ఇక ఎండ తీవ్రత కాస్త ఎక్కువగా ఉన్న నేపథ్యంలో భక్తులు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొనకుండా వారికి క్యూ లైన్లలో త్రాగునీరు, చల్లటి మజ్జిగ ప్యాకెట్లను ఉచితంగా పంపిణీ చేశారు. భక్తుల రద్దీ దృష్ట్యా అసిస్టెంట్ కమిషనర్ రంగారావు నేతృత్వంలోని అధికారులు ఎక్కడ ఎటువంటి లోటుపాట్లకు తావివ్వకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేశారు. క్యూ లైన్లను ఎప్పటికప్పుడు క్రమబద్ధీకరించడంతో పాటు సామాన్య భక్తులకు శీఘ్ర దర్శనం కలిగే విధంగా ఏర్పాట్లు చేశారు. అలాగే ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గా మల్లేశ్వరి స్వామి వార్ల దేవస్థానంలో పవిత్ర ఉత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ నెల 8వ తేదీ నుండి 29వ తేదీ వరకు 3 రోజుల పాటు ఈ పవిత్రోత్సవాలు జరగనున్నాయి. ఇందులో భాగంగా పాత యాగశాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మొదటి రోజు శుక్రవారం స్థానాచార్యులు వి శివప్రసాద్ శర్మ ఆధ్వర్యంలో వేద పండితులు, వేదిక కమిటీ సభ్యులు తొలి పూజ చేశారు. అనంతరం ఈవో సీనానాయక్ కుటుంబ సమేతంగా పాల్గొని ప్రత్యేక పూజలను నిర్వహించారు. అనంతరం మంత్రోచ్చరణల మధ్య పవిత్ర మాలలను అమ్మవారితో పాటు ఉప ఆలయాల్లోని దేవతామూర్తులకు అలంకరించారు. అయితే సంవత్సరం పొడవునా ఆలయంలో అపచారాలు, పూజలలో ఏదైనా లోపాలు, దోషాలు జరిగితే వాటిని నివారించేందుకు ఈ వార్షిక పవిత్రోత్సవాలను నిర్వహిస్తూ ఉంటారు. ఇవి దోష నివారణ లోపాలను సరిచేయడంతో పాటు సర్వయజ్ఞ ఫలప్రద అంటే అన్ని యజ్ఞాల ఫలితాలను పొందడం వంటి అనేక ప్రయోజనాలను సమకూరుస్తాయి. ఇందులో భాగంగానే నలుపు, నీలం, ఎరుపు, ఆకుపచ్చ అలాగే పసుపు రంగుతో పట్టు లేదా పత్తి దారాలతో తయారు చేసిన పవిత్రాలను వినియోగిస్తారు. కాగా ఈ పవిత్రాలు చెడు శక్తుల నుంచి రక్షిస్తాయని విశ్వసిస్తారు. పవిత్ర రోహణం అంటే పవిత్ర మాలలను దేవతలకు అలంకరించడం అని పురాణాలలో పేర్కొనబడింది. ఇది పవిత్రోత్సవాలలో అత్యంత ముఖ్యమైన ఆచారం. మొత్తంగా దేవస్థానంలో భక్తులకు ఆధ్యాత్మిక శుద్ధిని, శాంతిని అందించడంతో పాటు లోక కళ్యాణాన్ని కోరుతూ ఈ పవిత్రోత్సవ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతోంది.